నమస్తే అన్న. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది? వాళ్ళు చెప్పిన హామీలను నెరవేర్చారా? ఒకటి నెరవేర్చలేదండి. వాళ్ళేమో నెరవేర్చామన్నారు. కనీసం 60 సంవత్సరాల్లో పెన్షన్లు కూడా జగన్ గారి హయాంలో 6 నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. కనీసం ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలన అయింది. ఒక పెన్షన్ కూడా కొత్త పెన్షన్లో ఇవ్వలేదు. ఏజెన్సీ ఏరియాకి మేము పొడి చేసామని చెప్పి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటారు కదా, గిరిజనులు ఎవరో పట్టించుకోలేదు, మేము తప్పని. లేదు, వాళ్ళు ఇరిచేసింది లేదు, పొడి చేసింది లేదు. కాకపోతే మేము ఇలా మేము పెట్టిన పథకాలన్నీ చేసామని చెప్తారు, కానీ అవన్నీ నమ్మదగ్గ విషయం కాదు. గత 5 ఏళ్ళు జగన్ హయాంలో ఎలా ఉందన్న, ఇప్పుడు వచ్చిన 2 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. మాకైతే అద్భుతంగా ఉంది. సార్ చేసినవన్నీ కూడా ఆరోగ్య విషయంలో కానీ, విద్యారంగంలో కానీ, తర్వాత పెన్షన్ల విషయంలో కానీ, వికలాంగులు కానీ, వృద్ధాప్యులుగా అందరు పెన్షన్లు కూడా సక్రమంగా ఇచ్చారు. ఇప్పుడేమో కనీసం పడకపోతే 1 రోజు 2 రోజులు కూడా పడుతుంది వాళ్ళ కూటమి ప్రభుత్వంలో. విద్యాశాఖ ఎలా ఉందన్న? నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా తీసుకున్నాక నేను చాలా అభివృద్ధి చేశాను. విద్యారంగంలో అయితే మాకైతే ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ, అంటే వేరొక స్టేట్లో చదువుకున్న వాళ్ళు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అవి ఇంతవరకు అయితే రాలేదండి. ఆరోగ్యశ్రీ కూడా సక్రమంగా పనిచేయట్లా. మొన్న కూడా రీసెంట్గా కూడా ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇంకా రానివ్వ 15 ఏళ్ళు కూడా ఆయన గురించి అసలు మాట్లాడండి. చంద్రబాబు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు కదా, ఆవిడ మన మహానాడులో ఒకప్పుడు ఉద్యోగాల కోసం మనం వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు ఉద్యోగాలు నడిచిపోతున్నాయి. నిజంగా ఉద్యోగాలు నడిచిపోతున్నాయి? అది తప్పుడు ప్రచారం. బ్రిడ్జి దగ్గర అదే అక్కడ వరకు ఉద్యోగాలు వచ్చాయి, అక్కడ వరకే ఆగిపోయి ఉన్నాయి.